నిర్మాణ వేగం 3 రెట్లు పెరిగింది. అలాగే మౌలిక వస్తువుల రంగానికి కేటాయించిన బడ్జెట్ ని సుమారు 6 రెట్లు పెరిగింది. అటల్ టన్నెల్, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, చార్ధామ్ హైవే ఇలాంటివన్నీ గొప్ప ప్రాజెక్టులు ఆయన నేతృత్వంలోనే పూర్తయ్యాయి. Sri Gadkari ji is therefore seen as a symbol of India's infrastructure renaissance and is rightly known as the highwayman of India. మన రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వం మొదటి రోజు నుండి అభివృద్ధిపైన దృష్టి పెట్టింది. గత ప్రభుత్వానికి కేంద్రం నుండి సహాయం వచ్చినా రహదారి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేకపోయారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పూర్తి కర్తవ్య బద్ధతతో పనిచేస్తుంది. అలాగే జాతీయ రహదారుల నిర్మాణం తరహాలోనే మన రాష్ట్రంలో అడవి తల్లి బాట పేరిట గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు కల్పించేందుకు కొండ రహదారుల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం.